ద్వితీయోపదేశకాండం 33:25 ఆషేరు ఇత్తడి పాదరక్షకులు కలిగినవాడు. ఇత్తడి తుప్పడుతుందా? తుప్పు పట్టదు. ఈరోజు నేనేమంటానంటే, దేవునితో కొన్ని సంవత్సరాలుగా సహవాసం చేస్తూ ఈరోజుకి ఈ రకమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగినటువంటి నీ జీవితం ఇక రాబోతున్న దినాల్లో కూడా ఇదే రకంగా, ఇంతకంటే శక్తివంతంగా, ఏమండి, ఇంతకంటే నీ ఆత్మీయ జీవితం బలోపేతం కావాలి. కానీ నువ్వు రాబోతున్న దినాల్లో నువ్వు తుప్పు పట్టిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజుల్లో చాలామంది భక్తి తుప్పడేసింది. ఈరోజు చాలామంది భక్తి ఏమైంది చెప్పండి, పర్లే, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరిని అంటున్నారు? నన్నా? ఈరోజు నేనేమంటానంటే, నీ భక్తే తుప్పడేసింది కాదా? ఈరోజు కనబడ్డావు బొమ్మ, మన వారం కనబడ్డావులే పప్పల పండుగ కదా. అంతకుముందు వారం రాలేదు, ఎందుకు? ముళ్ళు గుచ్చుకుంటాయని. అంతకుముందు వారం పని, అంతకుముందు వారం ఏదోలే, మళ్ళీ రేపు వచ్చే వారమో తెలీదు, వస్తావులే, సంస్కారం కదా, అది లేకుండా వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది భక్తికి తుప్పు పట్టేసింది. అంటే ఉపయోగకరమైనటువంటి ఆ సాధనాలుగా ఈరోజు భక్తిని చేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు మనం కలిగి ఉంటాం. నీ యొక్క ఆత్మీయ తీర్మానాలు తుప్పు పట్టిపోయాయి. ఏవి నీ తీర్మానాలు? ఏవి దేవునికి ఇచ్చిన మాటలేవి? దేవుని సన్నిధిలో చేసుకున్న మొక్కుబలేవి? ఈరోజు ఆ ప్రకారంగా ఉన్నామా మనం? ఇత్తడి పాదరక్షకులు కలిగిన వాడు ఈ యొక్క ఆషేరు, అంటే తుప్పు పట్టినటువంటి వాటిని కలిగిన వాడిగా. ఈరోజు నీ ప్రార్థన కూడా తుప్పట్టేసిందంటే నమ్ముతావా? సరిగా చేయట్లేదు నువ్వు ప్రార్థన, వాక్యానుసారమైన జీవితం తుప్పు పట్టిపోయింది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం తుప్పు పట్టిపోవడానికి, నీ ఆత్మీయ భక్తి తుప్పు పట్టి పాడైపోవడానికి ఈరోజు దేవుడు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యక్ష గుడారము నిర్మించేటప్పుడు ఒక ప్రత్యేకమైన కర్రను వాడారు. ఏ కర్ర అమ్మా? ఆంటీ గారు చెప్తున్నారు. ఏ కర్ర అండి? తుమ్మకర్ర. సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన కర్రను వాడాడు. ఏ కర్ర? ఇది తుమ్మకర్ర అనేటి. 2 సార్లు అడుగుతానా? నాకేమన్నా ఎర్రా? సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన కర్రను వాడాడు. ఏ కర్ర? ఇది ఇప్పుడు చాలామంది కాపీ కొట్టేశారు. అసలు ఈ మాటను మాట్లాడింది ఎవరు? ఫస్ట్ ఆ క్రెడిట్ వాళ్ళకి లేకుండా పోయింది. ఎవరన్నారు? అంకుల్ గారు ఇక్కడ ఎవరున్నారు? మీరా? శ్రీని గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, భీమవరం పరువు నిలబెట్టారు అడవిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రంగా కవర్ చేద్దానండి. దేవదారు కర్రను వాడారు. ఎందుకు? వేరే కర్రలేం దొరకలేదనంటే ఈ 2 కర్రలు చెదట్టవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 కర్రలకి ఏం పట్టదు? చెద పట్టదు. అందుకు వాటిని అక్కడ వాడటం జరిగింది. నేనేమంటానంటే, నీ భక్తికి చెద కానీ తుప్పు కానీ పట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సాధనముగా నువ్వు దేవుని సన్నిధిలో పని చేయుదువుగాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది జీవితాలు తుప్పట్టిపోతున్నాయి కానీ ఇంకా రక్షణ పొందట్లేదు. అవునా? ఈరోజు పిల్లలు చాలామంది రక్షణ పొందడానికి ఏం చేస్తున్నారు? వాయిదా వేస్తున్నారు. రక్షణ పొందొచ్చు కదా, క్రీస్తుని అంగీకరించవచ్చు కదా, విశ్వసించవచ్చు కదా అని మాట్లాడితే వారు అంటున్నారు ఇంకా టైం ఉంది, ఇది టైం అయిపోతుంది. కానీ ఇంకేమంటున్నాడు? ఇంకా టైం ఉంది అంటున్నాడు. ఒక రకంగా ఆ పరదేశం ప్రియులార పాటకి సిద్ధమైపోతున్నాడు. కాటికేమో కాలు చాపుకుని కూర్చుని ఇంకా టైం ఉందంటే మరి అది ఎంత అన్నమాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రక్షణ పొందాల్సిన సమయంలో రక్షణ పొందట్లేదు. ఇంకా జీవితం ఉందనుకుంటున్నావు, రేపు నీదనుకుంటున్నావు. కానీ రేపు అన్నది నీది కాదు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే నువ్వు దేవుని వైపు చూచి నువ్వేం పొందాలి? నువ్వు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా టైం ఉందని వాయిదా వేస్తున్నావేమో. ఓ పక్క నుంచి తుప్పు ఆల్రెడీ స్టార్ట్ అయ్యండి.
షుగర్ అనే తుప్పు, బీపీ అనే తుప్పు, ఇంకా ఏమండి కాలు సలుపులు అనే తుప్పు, ఏమండి నడుము పోటు అనే తుప్పు, చాలా తుప్పు పక్క నుంచి నీ బాడీలో ఏదో ఒక మూల నుంచి సెద ఆల్రెడీ ఏమైంది స్టార్ట్ అయింది. ఏమండి అప్పుడప్పుడు దాన్ని దులుపుకుంటూ పెయింట్ వేసుకుంటూ, ఏమండి ఆ చేతనేమో ఏదో కర్రతో కొట్టుకుంటూ దాన్ని దొల్ల కొట్టుకుంటూ, ఏమండి ఏదో బండిని ముందుకి లాగెత్తనో కానీ నడిపెత్తనో కానీ ఈ బండి పరలోకం వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బండి ఇటు ఇటు ఎటో ఆగిపోయేటట్టుగానే కనబడుతుంది. అలాంటి బండి నీ బండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నానంటే తుప్పట్టకుండా చూసుకో, జీవితం చేతపట్టుపోకుండా చూసుకో. రక్షణ లేకపోతే పరిస్థితులు ఏమండి దారుణంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ఈరోజు నువ్వు దేవుని అంతకు వచ్చి నువ్వు ఆయన వైపు చూసి నువ్వేం పొందాలి? రక్షణ పొందాలి. కొంతమంది ఏమంటున్నారంటే, నాకు చిన్న వ్యసనం ఉందండి, అది మానుకుంటే వచ్చేస్తానండి. నేనేమంటానంటే, నువ్వు మొదట ప్రభు దగ్గరికి రా, నువ్వు మొదట రక్షణ పొందు, అప్పుడు దాన్ని జయించే శక్తి అప్పుడు కదా నా ప్రభు నీకు ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించిన తర్వాత వస్తాను అని అంటే నిన్ను ఎప్పటికీ అపోదగాడు ఏం చేయనివాడు? జయించినవాడు. ఆ వ్యసనం ఎప్పుడు కూడా నిన్ను వదలనివాడు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, నువ్వు రక్షణ అనుభవంలో నువ్వు బలంగా ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితం ఎక్కడైనా తుప్పి పట్టిపోయి ఉన్నట్లయితే, ఈరోజు ఎక్కడైనా ఈ ఆత్మీయ క్రియలోనైనా నువ్వు నిర్జీవమైపోతున్నట్లు కనిపిస్తున్నట్లయితే, ఒక రకంగా నీ భక్తి జీవితాన్ని చూసుకుంటే అవును ఏదో చెద ఈరోజు నీ జీవితంలో భక్తి విషయమై పాడైంది అనేది ఈరోజు నీకు అర్థమైతే, ఈ ప్రత్యేకమైన సమయంలో నువ్వు ఇత్తడి అనుభవాన్ని కలిగినటువంటి ఆ స్థితికి నువ్వు మరలా ఎదగాలి.